ప్రస్తుతం అయితే మనతో గడ్డ నవీన్ అన్న అయితే ఉన్నారు. అన్న చెప్పండి, లాస్ట్ ఆఖరిసారిగా మీరు ఆయనతో కలిసి మాట్లాడారు. ఒక తొడగొట్టు చిన్న అనే డైలాగ్ కూడా చాలామంది ఇప్పుడు ఏడిపిస్తుంది సోషల్ మీడియాలో. సో ఏం చెప్తారు ఆయన గురించి మీరు? ఎందుకంటే అన్న ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటే ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ కానీ వివినాయక్ గారు చేసిన స్టైల్ కానీ అవి ఫిష్ వెంకట అన్న ఎమోషన్ కానీ ఎంత బాగుంటుంది చూస్తే అది వెంటనే గూస్ బంప్స్ వస్తాయి. అన్న అలా ఉన్న బెడ్ మీద అనుకుంటే ఆయన అట్లా చూస్తే బాధ అనిపిస్తుంది. అన్న నువ్వు మళ్ళీ వస్తావు, నువ్వు ఆరోగ్యం మంచిగా అవుతుంది, నువ్వు మళ్ళీ వినాయన సినిమా చేసి అందులో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ కొడతావు అన్న అని చెప్పినాను ఆ రోజు. అన్న ఇట్లా చూస్తున్నాడు, కొంచెం స్పందించాడు ఆ రోజు నాతోటి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నర్సులు వాళ్ళందరూ కూడా వచ్చి ఏమంటే ఇంతమంది వచ్చారు పలకరిస్తే ఎవరు పలకలే, మీరు ఒక్కసారి అన్న అన్న నేను గడ్డం నవీన్ వచ్చినా అంటే నువ్వు టప్పని లేచి ఇట్లా చూసిండు, చాలా గ్రేట్ అని అనుకున్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా రోజు. అబ్బా అందరూ అదన్న నువ్వు వచ్చిన తర్వాత అన్నారు. అంటే నేను వచ్చినాను కాదు కానీ ఆ టైంకి లేచిపోయాడు. అట్లా నేను మాట్లాడిన అన్న మన కలిసి సినిమా చేద్దామన్నా ఎప్పటిలాగా హ్యాపీగా ఉందాం అట్లా ఇట్లా అని చెప్తాం కదన్న, మనిషి మోరల్ సపోర్ట్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిన చూస్తున్నాడు. అన్న జ్యూస్ తాగుతావా అంటే కూడా పలకరిస్తున్నాడు అన్నీ ఆ రోజు. అది కొంచెం గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ చనిపోయిన రాత్రి తెలిసిన వెంటనే చాలా చాలా బాధ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మేము చాలా ట్రావెల్ చేసాం, మామూలుగా లేదన్న. అప్పుడు ట్రావెలింగ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ తోటి కానీ ఫిష్ వెంకట అన్నతో కానీ ఫుల్ ట్రావెలింగ్. ఏ సినిమా ఫిష్ వెంకట అన్న చేస్తుంటే అన్నకు ఫోన్ కొడతా, అన్న ఖాళీగా ఉన్నాను అంటే నువ్వు లొకేషన్ పిలిచి వేషాలు ఇప్పించిన రోజులు ఉన్నాయి, మమ్మల్ని మంచిగా చూసిన రోజులు కూడా ఉన్నాయి చాలా. దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు ఆయన. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమంటారు? కారణాలు ఏదంటే అన్న సిచ్యువేషన్స్ మనకున్నట్టు రావు కానీ అవన్నీ మారిపోతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయన మంచి సంపాదించిన వ్యక్తే, కొంచెం కొంతమంది మోసం చేశారు ఆయనకు. అది చాలామంది తెలియదు ఎందుకు ఇట్లున్నాడు అని అనుకుంటారు, కానీ కొన్ని ఇన్నర్ సీక్రెట్స్ చాలా ఉంటాయి. కొంతమంది మోసం చేసి ఇంచుమించు ₹1,00,00,000 దాకా గోల్గొట్టారు. అది కొంతమంది తెలుసు, అంటే నాకు కూడా ఫుల్గా తెలియదు. నేను అంటున్నాను నిన్న మళ్ళీ నన్ను వచ్చి అడగద్దు అని, రేపు వచ్చి నన్ను అడగదు నీకంటే తెలుసు అని అడగ. కానీ చాలామంది అనుకుంటుంటే ఇందాకే సొంత మనుషులని కాదు, బయట మనుషులే నమ్ముతారు కదా మనుషులని. అంటే ఒక్క పరంగా నేను ₹1,00,00,000 లేపడం కాదు, మెల్లమెల్లగా ఇంత 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 ₹1,00,00,000 దాకా ఈయన సంపాదించినంతా వేరే వాళ్ళకి పోయింది, ఇంట్లోకి రాలే. అది ఒక్కటి బాధాకరం. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారని చెప్పేసి ఒక వార్తే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరు సాయం చేయలేకపోయారు, ఇంకా ఆయన ఇచ్చారని చెప్పేసి ధైర్యంతో ఎవరు ముందుకు రాలేదని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు పెద్దోళ్ళకు తెలుసో తెలియదు కానీ బయట ఉన్న వాళ్ళు ఇలా ఫేక్ న్యూస్లు చేసి పాపం అక్కడ హీరోల రెప్యుటేషన్ తప్పు చేయడం అవుతుంది, పాపం ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు కూడా అవుతుంది. హీరోల తప్పు ఉండదు, ఈ మధ్యలో ఎవరైతే గెలుపుతారో వాళ్ళదే తప్పండి. పాపం ప్రభాస్ గారు ఏం చేశారు, ఆయన పైసలు ఇచ్చారని అందరికీ ప్రచారం చేశారు, ఆ ఇచ్చేటోళ్ళు ఆపేశారు. అక్కడ ప్రభాస్ గారు తెలిస్తే నిజంగా తెలియదో తెలిస్తే మాత్రం ఆయనే బాహుబలి, ఆయన ఖచ్చితంగా హెల్పింగ్ చేసే వ్యక్తి. ఆయన అలాంటి వాడు కాదు, ఎన్నో హెల్పింగ్ చేశారు, కొన్ని చెప్పుకోరు అంతే. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మీ తరపున విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నాయంటారా, వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చేలాగా? మనం చేసేంత లేదు సార్, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు అండి. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం, ఆయన అంత పెద్ద రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అందరికీ తెలుసు, ఇది కూడా ఖచ్చితంగా తెలుసు. ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఈరోజు అందరూ అడుగుతున్నారు కదా, కాదు డెఫినెట్గా వాళ్ళ మైండ్లో ఉంటుంది ఏం చేయాలా ఎప్పుడు ఏం చేయాలా అనేది పెద్దవాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వాళ్ళు 100% చేస్తారు. నా అసలు చిన్న వ్యక్తులు చెప్పడం కాదు, వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ ఉంటుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇద్దరికి మంచి ర్యాప్ కూడా ఉండే కానీ 2 సినిమాలు చేశారు వాళ్ళు, గబ్బర్ సింగ్ సినిమాకు. ఇప్పుడు లైక్ వినాయక్ గారు కూడా ఇప్పటివరకు స్పందించలేదు, ఆ ఒక్క డైలాగ్తో ఇండస్ట్రీని మంచి పేరు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఆయన ఇప్పటివరకు ముందుకు రాలేదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో మీరు ఏం చెప్తారన్న? వినాయక్ సారే ఫస్ట్ ఉన్నాడు అందరికన్నా. వినాయక్ సారు ఫస్ట్ టైం హెల్త్ బాగాలేనప్పుడే అన్ననే హెల్ప్ చేశాడు. అప్పుడు ఇవన్నీ టీవీలలో రాలేవు. అట్ట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు, అది కూడా రాలేదు ఇప్పుడు కూడా. అప్పుడు ఫస్ట్ టైం హెల్త్ బాగాలేనప్పుడు ఆయన పిలిచి అమౌంట్ కూడా ఇచ్చారు. చెప్పుకోలేరు అందరు, కానీ అప్పుడు అందరూ పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీలో చాలామంది ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏంటన్నా? నేనేందండి ఇచ్చేది భరోసా, వాళ్ళు అంటే మనమంతా మోరల్ సపోర్ట్గా ఉంటాం, కానీ ఇక ఒక కుటుంబానికి ఆయన ఉన్నంతగా ధైర్యం ఎవరు ఉండలేం కదండి. ఫ్రెండ్స్ అంటే ఇవాళ రియల్ ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే ఇవాళ అందరం ఉంటాం, అందరు కనబడతాం, రేపైతే ఎవరం కనబడం ఇక్కడ అంతే. ఇవాళ అన్ని ఛానల్స్ వస్తే అందరు వార్తలు తీసుకొని వెళ్ళిపోతారు, రేపు ఒక ఛానల్ కూడా ఉండదు వాళ్ళ ఇంటి దగ్గర, ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళే చూసుకోవాలి అంతే. ఇక అంతకుమించి ఇంకెళ్ళి ఎవరి ధైర్యం వాళ్ళే అంతే అండి. ఫిష్ వెంకట్ గారితో మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండేదండి? ఓ ఫ్యామిలీ నంబర్, మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటోడు. మేము ఆయనను చూస్తే ఆయన డైలాగులతోనే, ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక 10 సినిమాలు వచ్చినాయి. మేము ఒక 500 రూపాయలు తీసుకుంటున్నాము. ఇప్పుడు 15,000 ఆర్టిస్టులు ఏమైనా అంటే ఒక నర్సింగ్ యాదవ్,
ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. అన్న మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు. ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరిలో గుట్ట ఉన్నదా, గుట్ట లేదని అంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి, ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ని మా తమ్ముళ్ళలో కూడా చెప్పు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు మాకు. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరికే అయింది, వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలిదేవి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్నారు సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము, కార్యక్రమం అయితే అయిపోయింది అన్నయ్యాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీరు పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్న లోటు లేకుండా ఆమె బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిక్వెస్ట్ చేస్తాం. అట్లానే వివి వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో అన్న పనిచేశారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అనే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి. వివి వినాయక గారు కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడంగా ఇలా ఫిష్ వెంకట్ నాకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. 100% జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి ఇది చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకి అని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఒకటన్నా ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు మాకైతే కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగా చూసి అన్నలో కోల్పోయినాము. నర్సింగ్ అయినప్పటికీ మాకు ఫిష్ వెంకట్ అన్న. ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా లేదు, దొరకలే. ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం. అన్న 100కు పైగా సినిమాలు చేశారు ఆయన. ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లోలో ఉండేది. కారణాలు ఏంటంటే ఆయన చేశాడు 150 సినిమాలు చేశాడు. ఆయన రెమ్యునరేషన్ అప్పుడు తక్కువ ఉండే, మంచి పేరు వచ్చే వారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు. ఈరోజు మా అన్న లేకుండా అయింది. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశాలు ఉండే అంటారు. ఫిష్ వెంకట్ అన్న నవ్వుపించిన క్యారెక్టర్లలో చాలా మంది ఒక 50 మంది దాతలు వచ్చారు. కిడ్నీ మేము ఇస్తామని. అందులో 5 మంది ఫ్రీగా ఇస్తా అన్నారు, 40 మంది మళ్ళీ ఏమో చూసుకోండి మా ఫ్యామిలీని ఏమో చూసుకోండి అన్నారు. అని బాడీ సహకరించలే. బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ అయితే 100% మా అన్న 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బతాడు అనుకున్నాము. సాయపడ్డారు కొద్దిగా హీరోలు వాళ్ళు కూడా పెద్ద వచ్చారు. ఇప్పుడు అన్నని కోల్పోయినాము, మా వద్దకు సాయం చేయమని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందంటే 100% రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము. మొన్న అవార్డు ఫంక్షన్లలో ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మాకు ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్నకు అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా 5 లక్షలకి గిరిగి పెట్టేశారు. అది ఏదైనా సరే ఆయనకు ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, మరి సడన్గా ఏమైంది? అదే బ్రెయిన్లో పసకలు కొట్టేసినాయి. ఆడికని బయటికి రాలేకపోయిండు. ఆ 2 కాళ్ళు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు. అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికి రాలేకపోయిండు. దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉండే. అమ్మలేకపోతున్నారు ఫిష్ వెంకట్ గారు లేరంటే అసలు ఏంటి పరిస్థితి గల కారణాలు? ఫిష్ వెంకట్ అన్న లేదని మాకు కూడా బాధాకరంగా ఉంది. ఫిష్ వెంకట్ అన్నతో జర్నీ చిన్నప్పటి నుంచి నాకు జర్నీ ఫిష్ వెంకట్ అన్న మా ఫ్యామిలీ మెంబర్. ఇంకోటి ఇండస్ట్రీకి రానికి కారణము మా గబ్బర్ సింగ్ నాగేశ్వర సాయన్న ఫిష్ వెంకట్ అన్న. వీళ్ళు మాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చేప్పటికే మేము కూడా పేరు వచ్చింది. ఇంకోటి ఆ ఫిష్ వెంకట్ అన్న వ్యక్తి అట్లాంటి క్యారెక్టర్ వ్యక్తిని మళ్ళీ తేలేము మనం. అయినా పోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు మేము ఎన్నో సినిమాలు చేసినాం, నేను మా నాగేశ్వర వీళ్ళందరూ 100కు పైగా సినిమాలు చేశారు ఆయన. దాదాపు కనీసం ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఇంత ఎలా అవడానికి కారణాలు ఏమంటారు? ఆయన ఎన్ని సినిమాలు చేసిన కానీ ₹1 బ్యాక్ వెనక కేసుకోలేకపోయాడు. ఆయన వ్యక్తిగతంగా కమాంచుకునే పేరు బాగా కమాంచుకున్నాడు. అతను డబ్బులకు ఆశించలేదు, పేరు మాత్రం బాగుంది. లాస్ట్ మూమెంట్లో ఎవరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. ఇంకా ఆయన సొంత దోస్తులు కూడా ఇప్పుడు రాలేకపోతున్నారు వాళ్ళ ముఖం లేకుండా.
ఇంతకుముందు బాగా తిరిగినారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఒక్క దోస్తు కూడా కనిపించట్లేదు ఇప్పుడు. ఆయన కొంచెం అందరిలో గొడవలకు వెళ్తారని చెప్పేసి బ్యాడ్ నేమ్ ఉండటం వల్లే ఎవరు సాయం చేయలేకపోయారు. లేదు, ఆయన ఏ గొడవలకు వెళ్ళాడు, ఏమి చేయడు. ఆయన వ్యక్తి చాలా మంచివాడు. ఇంకోటి గొడవలకి వెళ్ళినా కాంప్రమైజ్ అవుతాడు, కానీ ఇటువంటి కొట్లాటలు ఇట్లాటలు ఏం చేయడు అతను. అటువంటి క్యారెక్టర్ కాదు. సాయం చేస్తాను ముందుకు వచ్చారు ఇండస్ట్రీ నుంచి, డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అంతమంది సినిమాలు చేశారు కాబట్టి ఆయన వచ్చినండి. పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చారు, మన సాయాన్ని ఇచ్చిండు, చాలామంది హెల్ప్ చేస్తారు. ఇంకా ఫర్దర్ కూడా ఆయన ఫ్యామిలీకి మేము బ్యాక్ సపోర్ట్ నిలబడతాం. మాతో అయినా సహకారం చేస్తాం మేము ఫ్యామిలీకి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ఏమన్నా మీ తరపు నుంచి నెక్స్ట్ ప్రపోజల్ ఉందండి. మేము అంటే రేవంత్ మన డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, అతనితోనే వెళ్దామని అనుకుంటున్నాము. బట్టి విక్రమ్ గారు ఆయన నజర్కి తేవాలని ఉంది. మేము ఫర్దర్గా అది కూడా చేస్తాం. నెక్స్ట్ ప్రపోజల్ అదే ఉంది మాది. ఇది అయిపోమని మీరు చెప్పండి అన్న, మీకు ఎలా ఉందో ఆయనతో ఎలా ఉండేది అనుబంధం? మాతో ఆయనకి చాలా బాండింగ్ ఉండే ఫిషింగ్ కల్టర్తో. ఆయనతో నేను ఒక 5-6 సినిమాలు చేసిన. ప్లస్ ఎట్లుంటుండే అంటే ఫ్రెండ్లీగా ఉంటుండే. నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని అది ఇదని ఏమనకపోతుండే. ఎవరున్నా మనం ఎట్లా కూర్చుంటాం మామూలుగా జనరల్గా ఇంటికాడ ఎట్లుంటాము సేమ్ అదే విధంగా అట్లనే ఉంటుండే. కానీ నేను ఇది పెద్ద ఆర్టిస్ట్ని అది ఇదని ఎప్పుడు ఆయన ప్రోడ్ లేదు, ఏం లేదు. అందరితో ఫ్రీగా ఉంటుండే, మంచిగా ఉంటుండే అన్ని విషయాలలో కూడా. కానీ ఈ విషయంలో మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఆయన కొంచెం హెల్త్ కేర్ తీసుకుని ఉంటే ఇంకా కొన్ని రోజులు బతుకుతుండే, ఇంకా హ్యాపీగా ఉంటుండే. కానీ హెల్త్ కేర్ తీసుకున్నందుకు కొంచెం ఆయన ఇది అయిపోయినందుకే బాధ అనిపిస్తుంది, చిన్న వయసులో ఇంత ఇది జరగడం. పిల్లలు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇంకా ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు పాప మ్యారేజ్ అయితే అప్లై చేసిండు, అదొకటి మెయిన్. ఆడపిల్ల కాబట్టి మ్యారేజ్ అయింది. ఇంకా 2 మగ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు, సోర్స్ అయితే ఏం లేదు వాళ్ళకు కూడా. ఇక ఆ భగవంతుడు దయతో ఇక మేము చేసే ప్రయత్నం అయితే మేము అందరం చేస్తున్నాము. ఇక పెద్దవాళ్ళు ఎవరైనా హీరోలు కానీ ఎవరైనా ఫిషింగ్ అయినా తెలిసిన ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైనా కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళ కుటుంబం మటుకు కొంచెం మెరుగుపడుతుందని అనుకుంటున్నాం. కారణం అంటే ఆయనకు కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల దాని నుంచి ఇష్యూ వచ్చేసి అనే షుగర్ వల్ల కాలికి కొద్దిగా దెబ్బ తాకడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు షుగర్ పెరగడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ కొట్టి మళ్ళీ దాని నుంచి లివర్కి అయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. దానివల్ల అన్న ఇవాళ మన లేడని చెప్పి చాలా బాధ ఉంది. అవునవును ఇస్తామని వచ్చారు, కానీ కాకపోతే ఏంటంటే అన్నకు బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. బాడీ సపోర్ట్ చేయడం, ఆయనకు సపోర్ట్ చేస్తే కిడ్నీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. బాడీ సపోర్ట్ చేయలేదని చెప్పేసి అయిపోయారు. అది ఫ్యామిలీ పరంగా మనకు తెలియదండి. అది అన్నతో పాటు జర్నీ మాకు ఉంటుంది, కానీ ఇవి ఫ్యామిలీ మనకు ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు మనకు కూడా తెలియదు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, ఎవరు ముందుకు రాలేదంటారా? వచ్చారు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అంటే మన దిల్రాజ్ సార్ ఉండు కదా, వాళ్ళ పిఏ వచ్చి మేము ఉన్నాము, మీరు ఏం బాధపడకని చెప్పి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడి మేము ఉన్నామమ్మా ఏం బాధపడకండి అని చెప్పి అదొకటి వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఈయన ఎవరు విశ్వక్సేన్ బాబు 2 lakhs ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది వచ్చారు, చాలామంది. మొన్న ఒక హీరో అంట, అతను కూడా వచ్చి 2 lakhs ఇవ్వడం జరిగింది. కిన్కరా ఫౌండేషన్ నుంచి, మన రామ్ చరణ్ వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగిందంట. అలాగే చాలామంది ఏమంటున్నారంటే ఆయనే తన ఆరోగ్యాన్ని పోగొట్టేసుకున్నారు ఆఫర్ లేక అని చెప్పేసి అంటున్నారు. సో ఇది అంతవరకు నిజం అంటారు? ఆఫర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయనకు తెలుస్తుంది ఆఫర్లు అంటే ఆయన కొద్దిగా హెల్త్ బాగడం వల్ల ఆయననే వెళ్ళలేదు. ఆయన వెళ్ళి ఇప్పుడు అప్పటిలాగా రెగ్యులర్గా షూటింగ్ చేయలేడు కదా, ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు. అట్లా ఆయన వెళ్ళలేకపోయినందుకు అదేంది. ఒక్కొక్కరు 10 మంది 10 రకాలు మాట్లాడతారు కదండి. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారనే వార్త వల్లే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అదైతే వాస్తవం అండి. ఎందుకంటే ప్రభాస్ సార్ 50 lakhs ఇస్తుండగానే జనాలకు ఏమైపోయిందంటే ప్రభాస్ సార్ 50 lakhs ఇచ్చిండు, వెంకటన్నకు మంచిగా అయిపోతుంది, బయటకు వచ్చిండు ప్రభాస్ సార్ అది ఇదని చెప్పి అన్నారు. కానీ కాకపోతే అతను ఎవరో మాట్లాడాడు, ఫోన్ చేశాడు, అతను ఎవరో తెలీదు. మళ్ళీ కాల్ చేస్తుంటే కలుస్తలేదు, ఆయనకి ఎన్నిసార్లు చేసినా కలుస్తలేదు. తర్వాత అది ఫేక్ కాల్ అని తెలిసింది. తెలియగానే మీడియాలో కూడా అందరికీ చెప్పడం జరిగింది అది ఫేక్ కాల్ అని. ఫేక్ కాల్ అని తెలిసినాక అప్పుడు జనాలకు చాలా కొద్దిగా లేట్గా తెలిసింది అనమాట అది ఫేక్ కాల్ అనేది. మీకు ఆయనతో ఎప్పుడు అనుబంధం మొదలైంది? ఆఖరిసారిగా మీరు ఆయనతో గడిపిన సమయం గురించి ఏం చెప్తారు? ఆయనతో పాటు అంటే మూవీస్లో మేము ఒక 15 years నుంచి అన్నతో 15-16 years నుంచి అన్నతో పాటు మాకు బాండింగ్ ఉన్నది. ఎన్నో సినిమాలు చేసినాం, చాలా సినిమాలు చేసినాం అన్నతో పాటు. కానీ లాస్ట్ అంటే ఇదే ఆర్బీఎం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అన్న లేచి మాట్లాడిండు, బాగున్నావా అన్నాడు. అన్న బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అని అంటే బాగున్నా అన్నాడు. ఇక అదే లాస్ట్ మాట. అదే అందరితో మాట్లాడారు, మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడారు. అన్నకు సెకండ్ ఇచ్చి అన్నతో కూడా మంచిగా మాట్లాడారు.
చాలా మందితో మంచిగా మాట్లాడిండు. యాక్చువల్ అన్న బ్యాక్ అన్న అనగా చేద్దాం కలిసి షూటింగ్ అన్నాడు. ఇక మంచిగా బయటకు వస్తాడు అనుకున్నాం, కానీ ఒక 3 days బ్యాక్ సీరియస్ ఉన్నాడు అని తెలియగానే మేము ఇక్కడ అది చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే సీరియస్ ఉందని చెప్పి ఐసీయూలోకి వెళ్ళనియలేదు. ఇక మమ్మల్ని చూసి డాక్టర్ ఒకళ్ళు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి అంటే నేను మా గబ్బర్ సింగ్ సాయిబాబా అన్న మేమిద్దరం లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. అదే లాస్ట్ ఆఖరి చూపు. ఆ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీ గబ్బర్ సింగ్ టీం తరపున అవ్వచ్చు, మీ ఫ్యామిలీ తరపున అవ్వచ్చు. ఏం లేదు, మేమందరము ఎప్పటికీ వాళ్ళకు అండగా ఉంటాము. మా అన్న ఎట్లనో మా వదిన ఎట్లా మా ఫ్యామిలీ అది కూడా ఇది కూడా మా అన్న వాళ్ళది మాది కూడా ఫ్యామిలీ. మేము మాత్రం ఖచ్చితంగా భరోసాగా ఉంటాము. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కానీ పొలిటీషియన్లు కానీ కూడా కానివ్వండి అందరూ భరోసా ఇస్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రస్తుతం అయితే మన ఫిష్ వెంకట్ గారు చాలా సంవత్సరాల నుంచి ఆయనకి నా ఫ్రెండ్. సో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం, మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన చాలా దుఃఖంలో ఉన్నారు. సో చెప్పండి, మీకు ఎలా ఉండేది ఆయనతో అనుబంధం? ఆయన మంచి వ్యక్తే, కానీ ఏంటంటే సినిమాలలో యాక్టింగ్ చేసిండు, మంచిగానే ఉన్నాడు. మధ్యలో ఆ కాలుకు దెబ్బ కలిగి మొల గుచ్చుకుంది అనమాట. ఆ మొల గుచ్చుకున్నట్లు ఆయనకు ఎఫెక్ట్ అయింది. అన్న కిడ్నీ ప్రాబ్లం ఉంది. మన 15 రోజులు మంచిగానే ఉన్నాడు, చేసిండు. ఆ పిల్లలు చూపించారు, చేసారు. మళ్ళా మధ్యలో పేషెంట్ అయ్యిండు. ఆయనకు తగ్గట్టు కిడ్నీలు దొరకలేదంట. ఇప్పటికైనా కానీ వాళ్ళ ఇంట్లో ఆధారం లేదు. వెంకటే ఆధారం ఉండే వాళ్ళ మిస్సెస్కు. ఎవరైనా కానీ యాక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళ భార్యకు చూడాలి, ఏమైనా ఇంత ఇవ్వాలి. అసలు యాక్టరు మళ్ళీ పుట్టోడు చేయలేడు. ఎందుకంటే సికింద్రాబాద్ హైదరాబాద్లో అతనే వెంకటే అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. దోస్తులకైనా కానీ ఎవరికైనా కానీ ఇక్కడ బస్సులో చనిపోయినా కానీ వస్తుండే, చూస్తుండే, వెళ్తుండే. అసంటి వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ దాంట్లో గబ్బర్ సింగ్లో యాక్టింగ్ చేసిండు. అందులో మంచి యాక్టింగే చేసిండు. అసలు యాక్టరు మళ్ళా చేయాలంటే కూడా చేయలేదు. శ్రీహరి ఉంటే ఈ వెంకట్కు ఇంత పరిస్థితి రాకపో అన్న ఎవరికైనా కానీ ఆయన దగ్గర తీసుకొని చేస్తుండే. శ్రీహరి ఈ వెంకట్ చనిపోయినందుకు మనసు బాధ ఉంది. ఈ యాక్టర్లకు వాళ్ళకు అలా మిస్సెస్కు చూడాలి, ఏమైనా ఇచ్చి. ఇప్పుడు అలా భర్త లేడు, పిల్లల మీద నమ్మకం లేదు. దయచేసి యాక్టర్లు ఇచ్చేయాలి ఏమన్నా, అంతే. చెప్పండి, మీకు ఎలా ఉండేది ఆయనతో అనుబంధం? నేను 3 సినిమాలు తీశాను. నా 3 సినిమాల్లో 2 సినిమాలు మంచి యాక్ట్ చేశాడు. అది కాక లోకల్ బ్యాండింగ్ బాగుండేది నాకు. అతని ఫ్యామిలీ రిలేషన్, అతని బంధువులు వాళ్ళంతా బాగా నైబర్స్. యాక్చువల్లీ నాది రేపు బర్త్డే. నేను ఉన్న పలంగా రాత్రాన్ని క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సాడ్ న్యూస్. ఒక 100 పైగా సినిమాలు చేశారు, ఒక 100 వరకు చేశారు. అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేది వెంకట్ బాయ్కి, మన వెంకట్ గారికి. ఎవరికైనా ఆప్యాయతగా వెళ్ళేది. డబ్బులు కొద్దిగా బ్యాక్ సైడ్ వేసుకోలేదు అతను. అంతా సోషల్ వర్క్ అనడము, ఫ్రెండ్స్ అనడము, జాలీగా ఉండేవాడు. కొద్దిగా అది కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్బాయిలు కూడా సెట్ కాలేదు, కొద్దిగా టెన్షన్స్లో కూడా ఉండే. అది కొంచెం కొద్దిగా అంతా కూడా ఒకటేసారి పడ్డది. తను ఫస్ట్ సిక్ అయినప్పుడు మన పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వెళ్ళింది నేను తెలిసి వెళ్ళినప్పుడు కలిసిండు, చేసిండు. అన్న ఇంటి కింది దాకా వస్తాను అడిగితే, నువ్వు హాస్పిటల్లో కింది దాకా ఏం రాక అంటే మంచి నడుచుకుంటూ వచ్చింది. బాగుండే 1.5 year బ్యాక్. ఇంకా రాను బాగా క్షీణించింది ఆరోగ్యం. మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వెళ్ళి కలిసిన. మొన్న రీసెంట్గా కోమా వెళ్ళినప్పుడు కలవలేకపోయినా. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లోకి నా నంబర్ నోటెడ్ లేనట్టు ఎత్తలేదు. మా తరఫున ఇంకా మా పిఎంఆర్ ఒక టీవీ ఉంది మాది సోషల్ మీడియా, మా కజిన్ మైపాల్ యాదవ్ అని, అక్కడ కూడా స్పాన్సర్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చారు.
మేము కూడా కొద్దిమంది పంపిద్దాం అనుకున్నాం. ఆ ప్రభాస్ ఫేక్ న్యూస్తో ఇంట్లో కూడా కొద్దిగా కంగారు పడి ఎవరో ఏదో అనుకుర్రు. ఫిష్ వెంకట్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్ట్గా. ఈవెన్ వివి నాకైనా చాలా ఇష్టపడతాడు డైరెక్టర్ వినాయక్ అన్న. నైట్ వినాయక్ అన్న కలిసిండు. ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం, తెలియగానే అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాము ఈ ఇష్యూని. ఇది అతనితో ఉన్న బ్యాండింగ్ మాకు. చాలామంది ఏమంటున్నారంటే ఆయనే ఆఫర్లు లేక ఆరోగ్యం బాగొట్టేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతో లేదు, కొద్దిగా ఆఫర్లు అనేది ఆరోగ్యం క్షీణించిన తర్వాత తగ్గడం మొదలైంది. అతను ఉన్నంత మటుకి మంచి ఆర్టిస్టు, అప్పుడు యాక్టివ్గా ఉన్నంత మటుకి అతనికి ఆఫర్స్ ఉండేవి. కంటిన్యూటీ కాకుండా కొద్దిగా తక్కువ ఉన్నా అలా ఇలాగ సినిమా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్ కరోనా నుంచి బ్రేకింగ్స్ వచ్చినాయి అందరికీ. పెద్ద ఆర్టిస్టులకు ఏం ఎఫెక్ట్ పడలేదు, చిన్న ఆర్టిస్టులకు కొద్దిగా ఎఫెక్ట్ పడింది ఫైనాన్షియల్గా. ఇక అన్నీ ఒకటేసారి వచ్చాయి ట్రబుల్స్ అన్నీ. అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు ఎవరు ముందుకు రాలేకపోయారని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు? లేదండి, మన వినాయక్ గారు ముందున్నారు, వినాయక్ గారు డైరెక్టరు. అలాగే నేను కూడా అతను కొద్దిగా చేయాలనుకుంటున్నాను, చేస్తాను. మేము ఫ్యామిలీ మెంబరు. కొంచెం పెద్దవాళ్ళు రావాల్సింది అనుకుంటా కొంతమంది రాలేకపోయారు, కానీ వచ్చేవాళ్ళు అయితే వచ్చారండి. సో తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఏమన్నా విజ్ఞప్తి చేస్తారా? మెట్టు సాయి అని మా చైర్మన్ సాబ్, మా ఇప్పుడు ఎవరైతే మెట్టు సాయి కుమార్ అని ముత్యశాఖ చైర్మన్ సాబ్ ఏం చేసిండంటే అతను ఒక ₹1,00,000 గవర్నమెంట్ తరఫున 1,00,000, తెలంగాణ గవర్నమెంట్ తరఫున 1,00,000 ప్లస్ అతను కొద్దిగా టేక్ ఓవర్గా వర్క్ చేస్తున్నాడు. అతను హాస్పిటల్ కూడా వెళ్ళిండు, మొత్తం చూస్తున్నాడు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మేమంతా కలిసి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం, వాళ్ళ కుటుంబానికి కొద్దిగా ఆర్థికంగా మేము నించుంటామండి ఖచ్చితంగా. ఓకే, మీకు అనుబంధం? హీ వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా పాత ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. చాలా తిరుగుతుంది, నా జ్యువెలరీ బిజినెస్ ఉంది. సో ఎక్కువ ఉంటుండే నాతో, అయితే చాలా ఎక్కువ ఉంటుండే. ఇంటికి వస్తుండే, ఇంటి దగ్గర ఉంటుండే. చాలా నైస్ అండ్ హెల్ప్ఫుల్ పర్సన్. అందరికీ చాలా హెల్ప్ఫుల్, అంటే చాలా హెల్ప్ఫుల్. అందరికీ చాలా మందికి చాలా హెల్ప్ చేసిండు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సచ్ అ గుడ్ పర్సన్. సో 100+ మూవీస్ చేశారు. సో ఆయన ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఇలా అయిపోగల రీజన్స్ ఏంటంటారు? ఆర్థిక పరిస్థితి అంటే ఆయనకి పర్ మూవీ 20,000 25,000 దొరుకుతుండే. అప్పుడు అంటే నేను కార్లో వెళ్తేప్పుడు చూస్తుండే కదా కాల్స్ వచ్చినప్పుడు. ఆ ప్రకారం డిపెండ్ అవుతుంది ఎంత పెట్టుకున్నాడు, ఫ్యామిలీ చూడాలన్న. హీ వాజ్ ఓన్లీ వన్ పర్సన్. అందరికీ చూసేదానికి, అన్ని సర్వైవ్ కానీ అంత ఉండాలి కదా, అంత ఎక్కువ lakhs crores రాకపోతుండే ఆయనకి. బ్రదర్స్కి చూడాలా, మదర్కి చూడాలా, అంత ఫ్యామిలీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండదు. ఏం సరిపోతుంది దానికంతా. దాని ప్రకారం అంతే, ఇంకా వేస్ట్ ఏం చేసుకోలే లైఫ్లో. ఒక రూమర్ వచ్చింది, ప్రభాస్ గారు ఒక 50 lakhs ఎంతో డొనేట్ చేశారని చెప్పేసి. దానివల్ల చాలామంది ఎవరు స్పాన్సర్స్ ముందుకు రాలేకపోయారు. రాలేదు ఇప్పుడు కూడా ఎక్కడ. నేనైతే చూసాను, నిన్ననే అప్డేట్స్ చూశాను. ఏం లేకుండే కదా, ఏం రాలేదు, ఎవరి తరపు నుంచి ఏం రాలేదు. సో మీ తరపున ఏమైనా సపోర్ట్ ఉంటుందా వాళ్ళ ఫ్యామిలీకి? 100%, ఆల్రెడీ 100% సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదు. సో ఎలా చూస్తారు అసలు ఈ బాధని? అన్న లేని లోటు ఫ్యామిలీకే కాదు, 2 రాష్ట్రాల పబ్లిక్ కూడా అన్న లేని లోటు చాలా వరకు తెలిసింది, ఇప్పటికే తెలుస్తుంది. అన్న బ్రతుకుతే ఎంతోమంది నవ్వించేవాడు, హాస్య నటుడు. అలాగే మా అన్న శ్రీహరి అన్న లేకపోవడం కూడా చాలా మాకు దెబ్బ. అదే శ్రీహరి అన్న బతుకుంటే ఈరోజు మా అన్న పరిస్థితి ఇలా అయ్యేది కాదు. ఉన్నవాళ్ళు కూడా పెద్దగా ఏం సహకరించలేదు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎక్స్ మినిస్టర్ మా మోదీ వెంకటరమణ గారు, విశ్వసేన గారు, తర్వాత మా మల్వాల్ డాన్ మా మైనంపల్లి హనుమంతన్న గారు, స్పోర్ట్స్ మినిస్టర్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కొంతమంది సాయం చేసిళ్ళు. ప్రభాస్ అనేది బూటకం, ఒక దొంగ మాటలతోటి చాలామంది వేసేవాళ్ళు కూడా వేయలే. పాపం ప్రభాస్ అన్నకు ఈ విషయం తెలియదు. ప్రభాస్ గారికి ఈ విషయం తెలిస్తే ప్రభాస్ అన్న ఖచ్చితంగా సహాయపడేవారు. ఎంతోమందికి సాయం చేస్తున్నాడు ఆయనే. దాన్ని బట్టి అదే వరంగల్కి వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు అన్న, మా ఫ్యామిలీ ఫ్రెండు. టోటల్గా మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. మా అన్న అంటే మా మూవీ నెంబర్ను. నేను ఫస్ట్ శివ సినిమా నుంచి స్టార్ట్ చేసినా కూడా నాకు పేరు వచ్చింది మాత్రం వెంకటన్న తోటి ఫ్రెండ్షిప్ చేసినా కానీ నాకు పేరు వచ్చింది అన్నతోటి కలిసి సినిమాలు చేసిన అన్న ఫ్యామిలీ. ఇక బాగా మా తమ్ముడికి కానీ నాకు కానీ మా అన్నయ్య కొడుకు అక్కడనే ఉండేవాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే చాలా చేసేవాడు. అన్నయ్య లేని లోటు అది. వదినకు మాత్రం ఆపరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆమెకు ఈ మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటే లేవది. పిల్లలు కూడా పెద్ద సెటిల్ ఏం కాలేదు, సెటిల్ ఏం చేసుకోలేదు. అంతంత మాత్రమే డైలీ వేజ్ కూలికి పోయినట్టే బతకడం. జర దయచేసి మీ మీడియా మిత్రులు కూడా జర వైరల్ చేసి ఎట్లన్నా చేసి అన్న చేసుకోవాలి. చాలా అంటే చాలా 2 రాష్ట్రాల పబ్లికే కాదు, ఇతర దేశాలలో కూడా ఈరోజు బాధపడుతున్నారు అన్న లేని లోటు. ఫిష్ వెంకటన్న అంటే తెలంగాణ స్లాంగ్ అంటే
ఇక హైదరాబాద్ మాటలంటే అన్నని నోటి వినాలి. ఆ మాటలు మనం వినలేకపోతున్నాం. ఆయనకు డొనర్స్ కానీ ఎవరైనా సాయం చేసేవారు ముందు వస్తే బతికేవాడు. ఈరోజు మనం మధ్యలో ఎడుతున్నాం. ఆయన దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు. అయినా ఫైనాన్షియల్గా ఇంత వీక్ అయిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఫైనాన్షియల్గా అంటే ఆయన 100 సినిమాలు చేసినా కూడా నలుగురు బతకాలంటే బిడ్డ పెళ్లి చేయాలంటే కూడా పాపం ఆయన మెడిసిన్కు ఆయనకు ఫస్ట్ నుంచి షుగర్ ఉంది. ఆ షుగర్ తోటి కొట్టుమిట్లా ఆడుకుంటూనే ఉంటున్నాడు అన్న. ఈ గబ్బర్ సింగ్ కూడా టీం కూడా బాగా ట్రై చేసింది పాపం. పెద్ద వాళ్ళకు తెలియజేసింది. ఇక వాళ్ళు ఇప్పుడు ఏదన్నా చేస్తే వదినకు చేయాలని మొక్కుకుంటున్నాను నేను. వాళ్ళ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏంటన్నా? వాళ్ళ కుటుంబానికి నేను ఇచ్చే భరోసా అంటే నేను అంత పెద్ద అది కాదు. ఎప్పుడు మా అన్న వేయండి అని చెప్పి నేను ఎప్పుడు ఇడిచిపెట్టా ఆ ఫ్యామిలీని. నా తరపున నాకు ఎంత సాయం చేయబుద్దైతే సాయం చేస్తా. మా వదినని ఇడిచిపెట్టా, పిల్లలను కూడా ఇడిచిపెట్టా. వాళ్ళ ద్వారానే వాళ్ళను నా ఇంటికి ఎప్పటికీ పిలిపించుకొని ఎప్పటికీ చూసుకుంటూనే ఉంటా. అన్న వేయండి కదా వీళ్ళతో ఏం పని అని అయితే ఉండే కాన్సెప్ట్ కాదు మాది. వాళ్ళు బాగుండాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు వదినకు ఆపరేషన్ కావాలనేది ఒక కోరిక. సీఎం రేవంత్ రెడ్డి గారికి మనకి విజ్ఞప్తి చేస్తారు. అన్న రేవంత్ రెడ్డి అన్న కూడా నేను ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పేసీలో కూడా అందజేయడం జరిగిందని. అన్న దగ్గర పోయిందో లేదో తెలియదు. ఎందుకంటే లయన్ సినిమా అప్పుడు రేవంత్ రెడ్డి అన్న నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, మా ఇరవేల దాని వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కలిసారు అప్పుడు. ఇప్పుడు రేవంత్ అన్న మినిస్టర్ గారు కాబట్టి అక్కడ దాకా కూడా పోతాం. గబ్బర్ సింగ్ టీంను పట్టుకొని అక్కడ దాకా కూడా పోతా. కేవలం పోయేది ఎందుకంటే వదిన ఆపరేషన్ గురించి పోతా కావచ్చు. రేవంత్ రెడ్డి ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. మన రేవంత్ రెడ్డి అన్న మన సీఎం గారు అన్న దగ్గర ఖచ్చితంగా పోతాం. ఆయన దగ్గరికి పోయి మా గబ్బర్ సింగ్ టీము అలాగే ప్రతి ఒక్కరం పోయి ఆయనను కలిసి వదిన గురించి మాట్లాడి పోతాం. అదే థ్యాంక్ యూ.